నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. దేశంలోని పలు ప్రాంతాలు కరువు బారిన పడి విలవిలలాడుతున్నాయి. తాగు సాగునీరు లభించక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణమెవరు? వాతావరణ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి సక్రమంగా వర్షాలు కురిసే మంచి రోజులు ఎప్పుడొస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికే అంటే ముందు మానవ ప్రయత్నంగా మనం చేయాల్సిన ముఖ్యమైన పని వాన నీటి సంరక్షణ. ఇందుకోసం సాక్షి మీడియా గ్రూప్ రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుల వివరాలను చూద్దాం. పంటలను బతికించుకోవడానికి, పశువులను కాపాడుకోవడానికి, చివరికి తమ ప్రాణం నిలుపుకోవడానికి చుక్క నీరు దొరక్క అన్నదాతలు అలమటిస్తున్నారు. ఈసారి దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకైతే ప్రత్యేకంగా రైళ్ల ద్వారా నీటి ట్యాంకర్లను తరలిస్తున్నారు. వాననీటి సంరక్షణకు ప్రాధాన్యతనివ్వకపోవడం వల్ల, పర్యావరణానికి తీవ్రమైన హాని చేయడం వల్ల వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడి తీవ్రమైన కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కురిసే ప్రతి చినుకును ఒడిసి పట్టుకుంటే మనకు, జీవాలకు, పంటలకు కూడా శాశ్వతంగా నీటి కొరత అన్నమాటే ఉండదంటున్నారు నిపుణులు. ఈ స్ఫూర్తిని అన్నదాతలందరి మనసుల్లో రగిలించి కార్యోన్ముఖులను చేయడానికి సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక సంయుక్తంగా ప్రచారోద్యమాన్ని ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్న కొన్ని జిల్లాల్లో వర్క్షాపులు వరుసగా రెండో ఏడాది కూడా ప్రారంభించడం జరిగింది. గత ఏడాది వర్క్షాప్లో పాల్గొన్న అనేక మంది రైతులు కందకాలు తవ్వుకుని లబ్ధి పొందారు. ఏడాది మరికొందరు అన్నదాతలు ఉద్యమ స్ఫూర్తితో తమ పొలాల్లో కందకాలు తవ్వుకుంటారని, ఆదర్శంగా నిలుస్తారనే ఉద్దేశంతో చేను కిందే చెరువు పేరిట రైతు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి సాక్షి వాళ్ళు చెప్పినటువంటిది ఏమనంటే, ఇక్కడ మనకు ఈ భూగర్భ జలాలను పెంచే విధంగా కందకాలు తవ్వుకొని భూమిని అంటే నీటిని రక్షించుకొని మరి పంటలు పండించుకొని ఆ రక్షించుకున్న నీటి గట్టుల మీద చెట్లు పెట్టుకొని మరి అందరూ కూడా మరి ఈ నీటి కొరతను తీర్చుకునే విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఇది భావితరాలకు మరి ఎంతో మరి విలువైనటువంటిది. కాబట్టి దీన్ని నిర్వహించినందుకు మరి ధన్యవాదాలు. ఈ విధంగా మరి మేమందరం కూడా చాలామంది రైతులు కూడా అనేక ప్రశ్నలు అడగటం జరిగింది. మా పొలంలో కూడా గత 9-10 సంవత్సరాలుగా ఇంతకుముందు కొన్ని చేశాను. ఇప్పటికే ముందు కూడా మొత్తం మళ్ళీ చేస్తాను, తప్పనిసరిగా చేయాలనేటువంటి నాకు సంకల్పం చాలా ఉంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతు సత్యరెడ్డి వాననీటిని కాపాడుకోవాలని కోరుతున్నారు. సాక్షి ఏర్పాటు చేసిన ఈ సదస్సులను రైతు లోకం ఉపయోగించుకోవాలని, గతంలో తాను కందకాలు తవ్వుకుని లబ్ధి పొందానని ఆయన అంటున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు హాజరైన మరికొందరు రైతులు సాక్షి, విశ్రాంత ఇంజనీర్లు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైనదని, గతంలో తాము ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే పిలుపు మేరకు వాటర్ షెడ్ కార్యక్రమాన్ని సఫలం చేసి లబ్ధి పొందామని, నాబార్డు ద్వారా కందకాలు తవ్వుకున్నామని, ఇప్పుడు ఈ సదస్సు ద్వారా మరికొన్ని మంచి అంశాలు తెలిసాయని అన్నారు. మేము కూడా గతంలోనే అన్నా హజారే మా పెద్దకాపుల గ్రామానికి వచ్చి 15 సంవత్సరాల కింద మేము కందకాలు మరియు ఈ ఇంకుడు గుంతలు, కట్టలు వాటర్ షెడ్ ద్వారా నిర్మించుకున్నాం. దీని ఫలితం కూడా మేము అనుభవించినాం. కాకపోతే ఏంటంటే ఈ చెట్టు నరకబడిన వర్షాలు తగ్గి వర్షాలు రాకపోవడం వల్ల కొద్దిగా మాకు నష్టం జరిగింది. వర్షాలు రావడం లేదు. ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి కాబట్టి కందకాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటే రైతులందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇటువంటి ప్రోగ్రాం మేము గతంలో చేసినాం కాబట్టి ఉపయోగపడుతుంది అనేది మేము కూడా ఆశించినాం. ఈ ప్రోగ్రాం రావడం మాకు చాలా ఉత్సాహంగా చెప్పుకొని రైతులకు ఇది బాగుంటుంది, రైతులకు ఉపయోగపడే పని. గతంలో మా గ్రామంలో ఈ నవాడు ద్వారా ఆ పనులు చేసిరు కాబట్టి ఇటువంటి కందకాలు తీయడంలో మంచి పని, మంచి పరిణామం అనేది రైతులలో ఉంది. కాబట్టి ఇప్పుడు అందరికీ ఇదివరకు మాకు ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని గ్రామాలకు కూడా ఇటువంటి స్కీమ్ వస్తే బాగుంటుందని అనుకున్నాం. ఈ ప్రోగ్రాము ఈ సాక్షి టీవీ వాళ్ళు చేయడంలో చాలా సంతోషకరం కాబట్టి బాగుంటుంది. ఎందుకంటే మేము 40-50 ఎకరాలలో కందకాలు తీసి ఫస్ట్ నిన్న పడ్డటువంటి వర్షానికే మళ్ళీ 6 రోజుల్లో మా పై ఉన్న బోర్లే మొదలు వాతావరణం
వాటర్ పెరిగే అవకాశాలు ఉంది. మా దగ్గర మాకు కిందికి ఉన్నటువంటి వంపులో ఉన్నటువంటి బోరు పైకున్న గుడ్డల పొంటున్న బోర్లే బాగా పెరిగి అటువంటి అవకాశం ఉండి మాకు మంచి మొన్నటిదా కూడా కరువు మా దగ్గర లేదు. చిన్న కింద ఉన్నట్టు చెరువు పొంటున్న బోర్లు కరువు వచ్చి గుడ్డల ప్రాంతంలోనే కరువు రాకుండా ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం తీసుకున్నందుకు సాక్షి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పొలములో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకోవాలి. కందకాల లోతు అడుగో అడుగున్నర ఉంటే వరద నీటిని ఒడిసి పట్టలేం. కందకాల లోతు మీటరుండాలి, వెడల్పు కూడా మీటరుండాలని గ్రాఫిక్స్ రూపంలో స్లైడ్స్ వేసి రైతులకు వివరిస్తున్నారు నిపుణులు. ఈ కందకాల పొడవు 25 మీటర్ల వరకు ఉండవచ్చు. ఆ తర్వాత 5 మీటర్లు వదిలి అదే వరుసలో మరో కందకం తవ్వాలి. అయితే వాలు ప్రకారం తీసుకున్నప్పుడు కందకాల మధ్యన 50 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా తవ్వుకున్న కందకాల ద్వారా వాన నీటిని పొలం కిందే నిల్వ చేసుకోవచ్చు. చేను కిందే చెరువును సృష్టించుకుని సాగునీటి భద్రతను కల్పించుకోవచ్చు. అవసరమైనప్పుడు కావలసినంత నీటిని బోర్ల ద్వారా బావుల ద్వారా తోడుకుని సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చని ఇప్పటికే ఈ విషయంలో సక్సెస్ అయిన రైతుల ఉదాహరణల్ని వివరిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు నిపుణులు. ఇక్కడ తాము తెలుసుకున్న విషయాల్ని తప్పకుండా తోటి రైతులకు చెబుతామని, సాక్షి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామంలో విస్తరిస్తామని పలువురు రైతులు అంటున్నారు. 20 ఎకరాలకు బోర్లు 25 బోర్లు వేసి అంతా అప్లపాలే అమ్ముకొని ఒక 5 ఎకరాల వరకు వచ్చాము. అలాగే ఏ రైతు అమ్ముకోకుండా వారి భూమిని కాపాడుకుంటూ ఇలా కందకాలు తోముకుంటూ వాళ్ళ నీరుని నిల్వ చేసి వాళ్ళ రైతు బాంధవ్యాన్ని కాపాడుకోవాలని, రైతే రాజు కాబట్టి వాళ్ళ రాజును ప్రోత్సహించాలని కోరుకుంటున్నాడు. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించినందుకు కృతజ్ఞతలు. వారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఊరికి దగ్గరగా పొలం ఉండటం వల్ల ఊరిలో నుంచి వచ్చే వరద తమ పొలంలోకి వస్తోందని, దాంతో తమకు భూగర్భ జలాలు బాగానే ఉన్నాయని సదస్సుకొచ్చిన ఓ రైతు సాక్షితో మాట్లాడుతూ అంటున్నారు. కందకాలు తవ్వుకోవడం ద్వారా వర్షాధార రైతులు చాలా ఎక్కువగా లబ్ధి పొందవచ్చని ఆయన వివరించారు. అయితే ప్రతి వాననీటి బొట్టును ఒడిచిపట్టు కరువును తరిమికొట్టు అనేది మన నినాదం కావాలి. అప్పుడే వ్యవసాయానికి పూర్వవైభవం వస్తుందనేది మనం గమనించాలి. సాక్షి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం టేకప్ చేసి రైతులను అవేర్నెస్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముందు కూడా సాక్షి మీడియా ఈ విషయంలో తెలంగాణ 10 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తక్కిన టోటల్ జిల్లాలలో కూడా రైతు లోకాన్ని అవేర్నెస్ చేస్తానని నేను ఆశిస్తున్నా. నా 10 ఎకరాల కూడా ఊరికి ఆనుకొని ఉండడం, ఊరి వరద మొత్తం నా పొలాలకే రావడంతో గ్రౌండ్ వాటర్ ఇప్పటికీ. నల్లగొండ జిల్లా మునగాల మండలానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ సుంకర నర్సయ్య సాక్షి చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని ప్రశంసించారు. ఇప్పటికే తాను ఈ ఆలోచనను పలువురు రైతులతో పంచుకున్నానని, ముందు దీనిపైన మరింత మంది రైతులకు అవగాహన కల్పిస్తానని చెప్పారు. ఈ కందకాలు మేము ఇదివరకే మన శ్యామన్న, మన చంద్రమోహన్ షాప్ చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ని ఎమ్మంటే టేకప్ చేసి అది రైతులకి అవగాహనగా నేను చూపించడం జరిగింది. మా ఊళ్ళో విజయరాఘపురం మునగాల మండలం. అది గ్రామాన్నే ఆదర్శంగా చేయాలనే ఉద్దేశంతో నేను ఇంజనీర్గా తీసి ప్రజలకి నేను రైతన్నలకి చూపించడం జరిగింది. దాని మీదట అవగాహన వచ్చింది. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా ముందుకు పోవాలని నేను కోరుతున్నాను. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక నేతలైన చంద్రమౌళి, శ్యాంప్రసాద్ రెడ్డి గత సంవత్సరం కూడా సాక్షి రైతు అవగాహన సదస్సులో పాల్గొని 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి కందకాలపైన అవగాహన కల్పించారు. కందకాలు తవ్వుకోవడం అనేది అన్ని జల సంరక్షణ పద్ధతుల్లో ముఖ్యమైనది. ఖర్చు తక్కువ. ఎకరాకు 1000 నుంచి 2000 రూపాయల లోపే ఖర్చు అవుతుందని వేదిక అధ్యక్షుడు చంద్రమౌళి అంటున్నారు. పైరు పంటలకు నీరే ఆధారం, నీరే మానవ మనుగడకు ఆధారం. ఆ నీరు ఒక్క వర్షం వల్లనే వస్తుంది. అయితే ఆ వర్షము నీటిని మనం సద్వినియోగం చేసుకుంటేనే మనకు మనుగడ. మన చేనులో పడ్డ నీటిలో 1 వంతు మాత్రమే మన చేనులో ఇంకుతుంది. ఇప్పుడు మిగతా 4 వంతులు 4 రెట్ల నీరు వరదగా పైకి పోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏం చేస్తుంది, మనకు అవసరం ఉన్నప్పుడు, తడి అవసరం ఉన్నప్పుడు నీరు లేక, భూమిలో నీరు లేక, ఇదివరకు ఇంకిన నీరుని మనం తోడేసినాం. ఇప్పుడు మళ్ళీ భూమిలో మనం నీరును నిక్షిప్తం చేసుకోలేదు, దాచుకోలేదు. కాబట్టి వాన నీటిని మనం ఖచ్చితంగా భూమిలో 4 రెట్లు వృధా పోయే వాన నీటిని మన భూమిలో దాచుకొని
దాన్ని అవసరముగా మనకు తడి ఎప్పుడు తడి కావాలన్నా అప్పుడు వాడుకొని మనం పంటలు పండించుకుంటే రైతు మనుగడకు ఇంకా ఇది లేదు, రక్షణ ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా రైతు చేసుకోవాలి. దీనికి మించినటువంటి ఉత్తమ మార్గం అన్ని జల సంరక్షణ పద్ధతిలో ఇది అత్యంత శ్రేష్టమైనది, చవకైనది. 100కి 100 వాళ్ళు ఒక్క చుక్క కూడా బయటకు పోకుండా నీటిని నిలుపుకోవాలంటే కందకాలు ఒక్కటే మార్గం. మిగతా అన్నిటితో ఖర్చుతో కూడుకున్నవి, ఫలితం తక్కువ. కానీ ఫలితం ఎక్కువ, ఖర్చు తక్కువది, ఇది ఒక్కటే. కాబట్టి రైతులు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా ఈ కందకాలను ఇమ్మీడియట్గా తోముకొని, ఏం లేదు వాళ్ళకి అడ్డంగా కందకాలు తోముకొని నీటిని మనం నిక్షిప్తం చేసుకోవాలి. అంతే మనం చేయాల్సింది ఏమి లేదు. ఏ సిమెంట్ కట్టడాలు లేవు, ఏమీ లేదు. ఒక జేసీబీ తోటి ఒక కందకం తోట 1 మీటర్ లోతు 1 మీటర్ వెడల్పు చేసుకొని నీటిని భూమిలో నిక్షిప్తం చేసుకొని అవసరంగా వాడుకొని రైతులు పంటలు పండించుకొని బాగుపడాలని ఉద్దేశంతో మేము ఈ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరము సాక్షి సౌజన్యంతో మేము ప్రజలకు తెలియజేయాలి, రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాము. మా యొక్క శ్రమను రైతులు నిజంగా కూడా సార్థకం చేస్తారని ఆశిస్తూ, వాళ్ళు ఫలితం పొందుతారని ఆశిస్తూ, వరుసగా కరువులు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కృష్ణా గోదావరి నదుల్లో నీళ్లు తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాల్ని విపరీతంగా తోడుకోవడం వల్ల గంగమ్మ పాతాళంలో కూడా కనిపించడం లేదు. ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడాలంటే వాన నీటిని వెంటనే కాపాడుకునే పనిని చేపట్టాలని తెలంగాణ విశ్రాంత వేదిక ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి కోరుతున్నారు. ఉపాధి హామీ పనుల్లో కందకాలకు ప్రాధాన్యమివ్వాలని, పెద్ద రైతులు, ప్రజాప్రతినిధులు సొంతంగా తవ్వించుకుని తోటి రైతులకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచిస్తున్నారు. ఇప్పుడు మనకు వరుసగా కరువులు వస్తున్న ఈ సమయంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమలలో మనం నీటి సంరక్షణ చేసుకున్నట్లయితేనే మనం ఏమన్నా మనుగడ ఉంటుంది రైతులకు. కాబట్టి ఇప్పుడు ఇటు కృష్ణాలో కానీ గోదావరిలో కానీ మనం నీళ్లు లేనటువంటి వైనం ఇది. అటువంటి పరిస్థితుల్లో మన చేని కిందనే చెరువు అనేటువంటి నినాదంతో మేము సాక్షి మీడియా గ్రూపు, తర్వాత తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఇద్దరి తరఫున రైతులకు దీని మీద ఒక అవగాహన కల్పించడానికి అవగాహన సదస్సులని ప్రారంభించడం జరిగింది. సాగునీటి భద్రత కోసం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన రైతు అవగాహన సదస్సుల్ని రైతులోకం వినియోగించుకోవాలి. ఈ నెల 20 వరకు జరిగే ఈ సదస్సుల వివరాలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. నిపుణులు సూచించిన ప్రకారం తమ పొలాల్లో కందకాలు తవ్వుకొని వాన నీటిని ఒడిసి పట్టాలి, కరువును తరిమి కొట్టాలి. రమేష్, సాక్షి న్యూస్, నల్లగొండ జిల్లా. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక నేతలు చెప్పిన విధంగా తన పొలంలో కందకాలు తవ్వించారు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన చిట్యాల మండలంలోని ఉరుమడల గ్రామంలోని తన 12 ఎకరాల పొలంలో ఈ పని చేయించారు. కందకాల వల్లనే ఆయన పొలంలోని బోర్లలో నీరు పుష్కలంగా లభిస్తోందని తోట నిర్వాహకుడు వెంకటేష్ చెప్తున్నారు. తమ తోటలో కురిసిన వర్షంలో చాలా వరకు తమ పొలంలోనే ఇంకిపోతుందని ఆయన అంటున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి పొలం నుంచి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కరువుతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల ఫోరం ముందుకొచ్చింది. మొత్తం మీద రైతులకు అవగాహన కల్పించేందుకు ఉన్న నీటితో ఏ విధంగా పంటలు పండించాలనే మనం మొత్తం మీద చూస్తున్నాం. చేను కిందే చెరువు అని కందకాల వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని మొత్తం కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 2 జిల్లాల్లో మొత్తం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులకు ఈ అవగాహన సదస్సు ఇస్తున్నాం. ప్రస్తుతం మనం చూసేది నల్గొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి తోటలో ఉన్నాం. చూసినట్లయితే గతంలోనే ఇంజనీర్ల ఫోరం చెప్పినట్లుగా విధానంలో ఇక్కడ మొత్తం కూడా ఈ తోటలో 12 ఎకరాల తోటలో కూడా కందకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మొన్న వచ్చిన వర్షపు నీటి మొత్తం కూడా ఈ కందకాల్లో కూడా నిల్వతో కూడా మొత్తం ఇక్కడ భూగర్భ జలాల్లో కూడా బోర్లు వేస్తున్నాయని చెప్పవచ్చు. మనం మొత్తం మీద విజువల్స్ చూస్తున్నాం. ప్రతి ఎకరా కూడా తక్కువ ఖర్చుతో కూడా రైతులకు ఇది లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నారు. ఒక ఎకరంలో కేవలం ఒక 2000 ఖర్చుతోనే ఈ విధంగా కందకాలని చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ తోట ఎవరైతే చూసుకుంటున్నారో మనతో మాట్లాడాలనుకున్నారు. చెప్పండి, ఈ కందకాలు ఇలా తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మొత్తం ఇది ఎన్ని ఎకరాలు, ఎలా ఉన్నది కందకాల వల్ల? ఇది 12 ఎకరాలు తోట. ఇది ఎంపీ సుఖేందర్ రెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు సుఖేందర్ రెడ్డి గారిది. ఈ విశ్రాంత ఇంజనీర్ల ఫోరం అధ్యక్షులు చంద్రమౌళి గారు, మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు వారి సూచన మేరకు ఈ కందకాలు తీయడం జరిగింది. ఈ కరువు కాలంలో కూడా మొన్న వచ్చిన వర్షానికి పొయ్యని బోర్లు కూడా ఈ కందకాలలో నీళ్లు నిలవడం తోటి ఈ బోర్లు పోయడం జరిగింది.
ఇది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో మంది రైతులు కూడా గతంలో చెప్పిన విధంగా తెలంగాణ విశ్రాంతుల ఫోరం చెప్పిన విధంగా రైతులంతా కూడా నల్గొండ జిల్లాలో ఇప్పటికే చాలా చోట్ల ఈ కందకాల తవ్వకం కూడా ప్రారంభించారు. ఇంకా చాలా మంది రైతులు కూడా ఏ విధంగా తువ్వాలో కూడా ఈ అవగాహన సదస్సులో తెలుసుకున్నారు. మనతో మాట్లాడడానికి ఇంజనీర్ల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం మీరు చూసినట్లయితే గతంలో మీరు చెప్పిన విధంగా అక్కడక్కడ ఈ కందకాలు కనిపిస్తున్నాయి, ఇంకా చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారు. రైతులకు మీరు చెప్పేది? రైతులు వృధాగా పోయే వరద నీటిని మొత్తం తన చేనులోనే ఇంకించుకొని సద్వినియోగం చేసుకోవాలి. కనీసం ఓన్లీ ఒక భాగమే ఇప్పుడు నీటిలో కందకాలు లేకుండా ఒక భాగమే ఇంకుతుంది, కానీ కందకాలు దమ్ముకుంటే మిగతా 4 భాగాలు అంటే 80% వృధాగా పోయే వరద నీరును కూడా మనం ఇంకించుకుంటే భూగర్భ జలము అభివృద్ధి అయిపోయి మన బోర్లు పుష్కలంగా పోస్తాయి, మన చేనుకు సరిపోయిన నీరు లభిస్తుంది. కాబట్టి తప్పకుండా రైతులు ఒక్క చుక్క కూడా తన చేనులో నుంచి బయటికి పోకుండా అతి చవకగా ఒక కందకాల వల్లనే అతి చవకగా చేసుకోవచ్చు. కాబట్టి కందకాలు దమ్ముకొని మొత్తం భూగర్భ జలాల్ని వర్షం నీటినంతా తన చేనులోనే ఇంకించుకొని భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసుకొని బోర్ల నుండి సరిపోని జలాన్ని తీసుకొని పంట పండించుకోవాలని, తర్వాత తోటలు పండించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్, చాలా మంది రైతులు ఎంతో మంది కూడా ఈ కందకాలతో వాళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎలా ఉన్నాలో టీవీల ద్వారా కూడా తెలుసుకోవాలనుకున్నారు. షార్ట్గా మీరు ఏ విధంగా ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా? అయితే ఇప్పుడు గత సంవత్సరం కూడా సాక్ష్యంను తర్వాత తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో ఒక 4 ప్లేసులలో అవగాహన సదస్సులు జరిగినాయి. అందులో తిప్పటిలో కూడా జరిగింది. దానికి ఈ అప్పటి ఇప్పుడు పార్లమెంటు సభ్యులైనటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు రావడం, వారు అక్కడ మా సూచనలు చూసి ఇక్కడ ఈ కందకాలు తీయడం జరిగింది. ఇప్పుడే వారు వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టుగా ఈ కందకాలు తీయడం వలన అప్పటి వరకు నీళ్ళు పోయిన బోర్లు కూడా నీళ్ళు పోయడము, దాని తర్వాత దీనికి నేను సుఖేందర్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకు ఆదర్శంగా ఉండి తనే మొదలు తీయడం వలన అందరికీ ధైర్యం కూడా వస్తున్నది. ఈరోజు దీనికి ఇక్కడ చిట్యాల్లో పెట్టడం వలన చాలామంది రైతులు ఈరోజు సదస్సులో మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే దీని ఖర్చు కూడా ఒక ఎకరానికి 2,000 నుంచి 3,000 కంటే ఎక్కువ రాదు. కాబట్టి దీని వలన మొత్తము మన చేనులో పడ్డటువంటి ప్రతి చినుకుని ఆపుకునేటువంటి శక్తి వస్తున్నది. దాంతో మనకు ఒక 6 తడి పంటలు అయితే ఒక్కటైతే గ్యారెంటీగా వస్తున్నది. ఒకవేళ మైక్రో ఇరిగేషన్ అంటే స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా మనం 2 పంటలు వచ్చే అవకాశం ఉంది. అయితే దీన్ని ఇక్కడ మేము ఈరోజు ఈ ప్రాంతం యొక్క ప్రజాప్రతినిధులను కోరేది ఏంటంటే, మొదలు మీ యొక్క ఇట్లా సుఖేందర్ రెడ్డి గారు ఎట్లయితే చేశారో అదేవిధంగా మీ యొక్క పొలాలలో మొదలు మీరు చేసినట్టయితే డెఫినెట్గా ఇది అందరూ కూడా చేసుకునే అవకాశం ఉన్నది. పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదని మేము చెప్తున్నాం. మొత్తమే చూసినట్లయితే ఇంజనీర్లు చెప్పిన ప్రకారం రైతులు కూడా వచ్చి ఇక్కడ చూడడం జరుగుతుంది. ఏ విధంగా కందకాలు చేస్తారో ఎలా చేస్తారో కూడా ఆ సదస్సు నుంచి నేరుగా రైతులంతా వచ్చి వాటిని పరిశీలిస్తున్నారు. చెప్పండి, మీరు చూసినట్లయితే ఎంపీ పొలంలో మీరు కందకాలని చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తున్నది? మీరు కూడా ఇలా? మేము కూడా తీసినాము, కానీ ఇంకా రైతన్న, తెలంగాణ రైతన్న, మీరందరూ ఇలాగనే తీసినట్లయితే మీకు సమృద్ధిగా జలాలు ఏర్పడి మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని నేను కోరుకుంటున్నాను. చూసినట్లయితే ఇక్కడ మండు వేసవిలో కూడా ఈ వ్యవసాయ పొలం ఎంతో పచ్చగా కనిపిస్తుందంటే కేవలం అది కందకాలతో వచ్చిన వర్షపు నీరు చుక్క అంతా కూడా ఈ మొత్తం కూడా ఇందులో ఇంకిపోయి గ్రౌండ్ లెవెల్ పెరగడం వల్లనే ఈ విధంగా ఇవాళ తోట పచ్చగా ఉందని చెప్తున్నారు. ఎంతో మంది రైతులు కూడా వీటిని ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. ఇంజనీర్లు చెప్పిన ప్రకారం ఒక ఎంపీ ముందుగా ప్రజాప్రతినిధులే ముందుకొచ్చి ఈ విధంగా చేసినట్లయితే రైతులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ముందుకు వస్తారని కూడా తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్లు చెప్తున్నారు. వినోద్ శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ. నల్గొండ జిల్లా దేవరకొండలో సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో వాన నీటి సంరక్షణకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రైతులోకం మేలుకొని తమ పొలంలో కందకాలు తవ్వుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడిన నిపుణులు కోరారు. మన చేనులో కురిసిన ప్రతి వాన బొట్టును మన పొలంలోనే ఇంకించుకుందాం. సాగునీటి భద్రత కోసం కృషి చేద్దామని వారు పిలుపునిచ్చారు. కందకాలు తవ్వుకొని లబ్ధి పొందిన రైతుల వివరాలను తెలియజేస్తూ అతి తక్కువ ఖర్చుతో వీటిని ఎలా తవ్వుకోవాలో వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు. దేవరకొండ మండలంలో సాక్షి మీడియా మరియు తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో పొలాల్లో కందకాల ద్వారా నీటి సంరక్షణపై అవగాహన సదస్సు కార్యక్రమము
చేపట్టడం మంచిగానే ఉన్నది. ఈ కార్యక్రమము రైతులకు చాలా మంచి కార్యక్రమం ఇది. మామూలుగా సన్నకారు రైతులు పొలాల్లో కందకాలు తీసుకోవడం వలన వాటర్ వచ్చినప్పుడు నిండి అది మనకున్నటువంటి పొలాలలో బోర్లు ఉండటి రీఛార్జ్ అయ్యి నీరు పోయడానికి ఆస్కారం ఉంటుంది. విశ్రాంతి ఇంజనీరింగ్ల సంఘం చెప్పిన దాన్ని బట్టి ప్రతి రైతు కూడా అవగాహన చేసుకుని ఈ కందకాల ఏర్పాటు నిజంగా ఎకరం భూమిలో అంటే 0.8 అంటే 1% కూడా పోదన్నట్టు. ఎకరం భూమిలో ఒక అంటే పావు ఎకరం తక్కువ గుంట అన్నట్టు వృధా అవుతుంది. కానీ దానివల్ల బోర్లు మనం పొలంలో ఒక్కొక్క ఎకరంలో దాదాపు 7-8 బోర్లు వేసుకున్నాం. నిజంగా ఉదాహరణ నేనే చెప్తున్నాను. మాకున్న 5 ఎకరాల పొలంలో 3 బోర్లు అండి. 3 బోర్లలో 3 ఫెయిల్ అయినాయి, నడవట్లేదు. కాబట్టికి బోర్లు ఇంకో బోర్ వేయడం కాదు అక్కడ సమస్య, దాన్ని రీఛార్జ్ చేయడం. అంటే ఏదైనా వరద కట్ట వేసుకోవడం కానీ లేకపోతే కందకాలు తోముకోవడం కానీ అట్లాంటి చేసుకోవడం అయితే మేలు జరుగుతుంది. బోర్లలో కూడా నీళ్లు శాతం పెరుగుతుంది. కాబట్టి ఈ అవగాహన సదస్సు అనేది ప్రతి రైతుకు మేలు చేకూరుతుంది అనేది నా ఉద్దేశం. సాక్షి టీవీ నిర్వహించినటువంటి ఈ గంధకాల ప్రోగ్రాం చాలా మంచిగా ఉంది. వర్షపు నీటిని వృధా కాకుండా మన పొలాలను నిల్వ ఉంచి మనకు ఉపయోగించుకోవడానికి అధికంగా బోర్లేసి రైతులు నష్టపోకుండా మన పొలంలోనే నిల్వ నీరును ఉంచుకొని పంటలు అధికంగా పండించుకోవడానికి మంచి సలహాలు ఇచ్చినటువంటి సాక్షి టీవీకి ధన్యవాదాలు చెప్తున్నాను. మేము కూడా అదే పద్ధతిని పాటించి నీటిని నిల్వ చేసుకొని అధిక పంటలు పండించడానికి ప్రయత్నిస్తామని తెలుపు. కందకాల విషయంలో రైతు అవగాహన సదస్సులో మాకు అవగాహన కల్పించినటువంటి మన సాక్షి టీవీ వారికి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా నాకు 4.5 ఎకరాల పొలం ఉంది. ఒక 5, 6, 10, 12 బోర్లు వేసి నేను నష్టపోయాను. నాతో పాటు మా చుట్టుపక్కల ఉన్న రైతులు, గ్రామాల రైతులు కూడా ఒక 200-300 బోర్లు వేసి కూడా నష్టపోయి ఉన్నారు. కాబట్టి ఈ సాక్షి టీవీ వాళ్ళు చూపించిన విధంగా నేను ఈ అవగాహన సదస్సును మొత్తం స్టడీ చేసుకున్నాను. లోతుగా కందకాల తవ్వేలో భాగస్వామ్యం చేయడానికి నేను నా వంతు కృషి చేస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇవి సాగుబడి విశేషాలు. ఇప్పుడు చాగంటి ప్రవచనాలు చూద్దాం. స్టే విత్ us.